శరత్కాల మేఘంలో నీరు ఎలా ఉండదో దాయాదుల గుండెలో స్నేహం కూడా ఉండదంట. నువ్వు కాబట్టి నన్ను ఇన్ని మాటలని బ్రతికిపోయావు. మరొక్కడైతేనా ఏమయ్యేవాడు? ఛీ, మన వంశంలో చెడగొట్టేవాడు. ఆ మాటలకు విసిగిపోయిన విభీషణుడు తనతో వచ్చిన ఇంకొంతమందితో రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆకాశంలో నిలబడి రాముని వేడుకుంటాడు. ఆఖరిక అంత మాత్రం మనకు మహాత్ములు మాట చెప్తారు, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మహాత్ములతో సహవాసం చేయి, సత్సంగీయులతో సత్సంగం చేయి. వాళ్ళ సత్సంగం నీ ఆయుష్ని కాపాడుతుంది, నీ ధనాన్ని కాపాడుతుంది, నీ ప్రాణాన్ని కాపాడుతుంది. పొరపాటును వారితో వైరం పెట్టుకుని దూరం చేసుకున్నావా, వాడు నీ ఆయుష్ని బట్టి కడతారు, నీ ధనాన్ని బట్టి కడతారు, నీ ప్రాణం కూడా కోల్పోవడానికి వాళ్ళ యొక్క వాడిని ఎడబాటు నీకు కారణమవుతుంది. మహాభారతంలో కూడా ఈ విషయం చెప్తారు. అక్కడ విదురుడు ఉన్నంత కాలం దుర్యోధనుడికి ఏ నష్టం కలగలేదండి. విదురుడు ఉన్నాడు, కురుక్షేత్ర రణరంగం ప్రారంభమయ్యేంత వరకు విదురుడు ఉంటాడు. ఎప్పుడైతే విదురుడు చెప్పే మాటల్ని కాదని దుర్యోధనుడు మెడగట్టుకుని బయటికి గెంటేయమని చెప్తాడో అప్పుడు దుర్యోధనుడి నాశనం ప్రారంభమైంది. అంటే ఇక్కడ అర్జునుడి బాణం, కృష్ణుడి బోధ ఇవన్నీ నిమిత్త మాత్రం. ఏది కారణం? ఒక మహాత్ముడిని దూరం చేసుకోవడం, ఓ మంచి చెప్పేవాడిని దూరం చేసుకోవడం, తనకు హితం చెప్పేవాడిని కూడా శత్రువుగా భావించడం, ఇదే మానవుడి యొక్క పతనానికి కారణం. అందుకని అక్కడ విభీషణుడిని బయటికి గెంటేస్తే ఆయన ఏం చేశాడు? అక్కడ ఆకాశంలో నిలబడి, రాజా, మనసుకు ప్రియంగా మాట్లాడేవాడు చాలా మంది ఉంటారు, కానీ అప్రియమైనా కానీ హితవు చెప్పేవాళ్ళు, చెప్తే వినేవాళ్ళు ఉండరు. ఎందుకంటే శరీరానికి బాగు చేసేది ఎప్పుడైనా సరే చేదుగానే ఉంటుందండి. మానవుడు ఎంత చేదును లోపలికి తీసుకుంటాడో ఆరోగ్యానికి అంత హితంగా ఉంటుంది. ఎప్పుడు మధురంగా ఉండి బాగా ఆరగించడం మొదలు పెడతాడో అది లోపల రోగంగా మారి మానవుడి దేహాన్ని తినేస్తుంది. అలాగే హితవు చెప్పేది ఎప్పుడైనా సరే చేదుగానే ఉంటుంది, జీర్ణం చేసుకోవడం కష్టం, కానీ మానవుడికి పనికొచ్చేది ఆ చేదే. కానీ తీయగా ఉండేది మానవుడి ప్రాణాన్ని తీస్తుంది, అది మానవుడు ఎక్కువగా ఆరగిస్తాడు. అందుకనే నీకు ప్రియం చెప్పే కొద్దీ నేను నీకు వెగటైపోతున్నాను, నన్ను దూరం చేసుకుంటున్నావు. అయితే ఇల్లు తగలబడుతుంటే చూస్తూ ఉండలేనట్టుగా నేను నీకు చేతనైన మేలు చేద్దామని చెప్పాను. నీకు పోయే కాలం దాపురించింది కనుకనే నా మాటలు నీకు రుచించడం లేదు. అంతిమ గడియలు సమీపించిన వాడికి ఇటువంటి మాటలు తలకెక్కవని పెద్దలు చెప్పిన మాట. అన్నయ్య, వినాశకాలే విపరీత బుద్ధి, నీ కర్మ అన్నయ్య ఈ పని చేయిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను అని రావణాసురుడితో తెగదంపుని చేసుకుని విభీషణుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా రావణుని విడిచిపెట్టిన విభీషణుడు తన మిత్రులతో కలిసి శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాడు. తన కథంతా చెప్పారు. ఇప్పుడు రాముడు చేర్చుకోవచ్చాడు. రాముడు చేర్చుకుంటానంటే ఎవరు వద్దంటారు చెప్పండి? కానీ వీళ్ళని కనుక్కోకుండా విభీషణుని చేర్చుకుంటే వాళ్ళకు భేదాభిప్రాయాలు రావచ్చు. పైగా అతడు రాక్షసుల నుంచి వచ్చిన వాడు, వీళ్ళందరూ వానర జాతిలో ఉన్నవారు, తానేమో మానవ మాత్రుడు గనక ఇక్కడ జాతి భేదం వల్ల ఒకరి విషయం ఒకరికి అర్థం కాకపోతే పరపత్సాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక రామచంద్రమూర్తి అందరిని అడిగాడు, వానర వీరులారా, విభీషణుడు వచ్చాడు, మనలో కలుపుతా ఉంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే అప్పుడు సుగ్రీవాదులు మొదలైన వాళ్ళు ఏమోనండి రామచంద్రమూర్తి, దీన్ని మనం ఎలా నమ్ముతాం? ఇతడా శత్రుపక్షంలో వాడు, మన వ్యూహాలని తెలుసుకొని వీడు కామరూపులు గనక ఏదో ఒక రూపంలో మళ్ళీ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆ అన్నగారితో మన రహస్యాలని చెప్పేస్తే అప్పుడు మనకు ప్రమాదం కదా, ఇలాంటి వాటి ఈ సమయంలో చేర్చుకోవడం అనేటువంటిది సరైంది కాదు అని సుగ్రీవుడు మొదలైన వాడు చెప్పేశారు. అప్పుడు ఆఖరికి ఆంజనేయుని అడిగాడు, ఏమయ్యా ఆంజనేయ, మన అభిప్రాయం ఏంటి? అప్పుడు హనుమంతుడు బాగా ఆలోచించి, రామచంద్ర, ఇతన్ని ఆదరించడం మంచిదే అంటే తుంహర మంత్ర విభీషణమాన లంకేశ్వర వయసభ జగజాన. హనుమాన్ చాలీసాలో చెప్పుకుంటామండి. తుంహర మంత్ర విభీషణమాన, లంకేశ్వరుడైనటువంటి రావణాసురుడికి అక్కడ వ్యతిరేకంగా ఉన్న విభీషణుడట హనుమ మంత్రాన్ని తెలుసుకున్నాడటండి. తుంహర మంత్ర విభీషణమాన. ఏమిటా మంత్రం? రామనామ తారక మంత్రం. మరి ఏమయ్యాడు అక్కడ? లంకేశ్వర వయసభ జగజాన. ఓ మహానుభావ, దుష్టుడైన రావణాసురుని వదిలేసి నీ మంత్రమైన రాముడిని తలుచుకుంటూ రామపాదాన్ని ఆశ్రయించగానే లంకకు అభిషిక్తుని చేశాడయ్యా రామచంద్రమూర్తి. కాబట్టి నీ మంత్రము రామతారక మంత్రము, హనుమకు ఇష్టమైన మంత్రము రామతారక మంత్రము. మనం హనుమని ఒక్కసారి జపిస్తే ఆయనకి
ఎంత ఆనందమో. రామ అనే పేరు అలా మనం తలచామంటే కొన్ని వేల కోట్లు హనుమనామం చేస్తే ఎంత ఆనందం హనుమకు కలుగుతుందో ఒక రామనామం చేత అంత ఆనందపడిపోతాడట ఎవరు? హనుమ. కాబట్టి రామనామము హనుమని పరవశుని చేస్తుంది అన్నమాట. అటువంటి మంత్రం తెలిసిన వాడు విభీషణుడు. ఎప్పుడైతే హనుమంతుడు చెప్పాడో అప్పుడు రాముడు కూడా అన్నాడు, ఒక్క మాట చెప్పాడు. అసలు విభీషణుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో మనకు తెలియదు, కానీ మిత్రభావంతో వచ్చి నన్ను శరణ వేడితే మాత్రం నేను కాదనలేను. శరణ వేడిన వాడు దుష్టుడే అయినా సరే రక్షించడమే సత్పురుషుల యొక్క కర్తవ్యం. తన భర్తని చంపిన వేటగాడు శరణ వేడినందువల్లే కదా ఓ పావులు అతనికి ఆహారం అయింది. శక్తి ఉండి కూడా శరణాగతుల్ని రక్షించకపోవడం మహాపాపం. అలాగే కన్వపుత్రుడైన కన్ను మహర్షి కూడా అదే చెప్పాడు, శరణు కోడిన వారిని ప్రాణాలర్పించైనా కాపాడాలి, అది ధర్మం. దీనికి రామచంద్రమూర్తి చరమ శ్లోకం అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో రామచంద్రమూర్తి చరమ శ్లోకం ఇది ఎల్లప్పుడూ జపం చేసుకుంటూ ఉండాలి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఇది రామచంద్రమూర్తి చరమ శ్లోకం. కాబట్టి అటువంటి స్వామి చెప్పినటువంటి ప్రతిజ్ఞ ఒక మాట, ఎవరైనా సరే నన్ను శరణ వేడితే నేను తప్పకుండా రక్షిస్తాను. అప్పుడు లక్ష్మణాగ్రజుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయన ఓదార్చి రావణాసురుడి బలాబలాల గురించి చెప్పమని అడిగాడు రాముడు. ఏమయ్యా, మరి రావణుడు అంత బలవంతుడు కదా, ఏమిటి అతని బలం? ఎందుకంటే మా వాడు అల్పబలం కలిగిన వాడు, మా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, మా వాళ్ళకి ఆహారం లేవు, మా వాళ్ళకు దుస్తులు లేవు. కానీ నా మీద ఉండే ప్రేమ చేత సీత మీద ఉండేటువంటి నేను పడుతున్న విరహాన్ని తట్టుకోలేక బాధను గుర్తించి వీడు నాకు సాయంగా వచ్చారు కనుక అసలు అతని బలం ఏమిటి? అసలు రామనామమే వానరుల బలం అండి. లేకపోతే అంత సైన్యం ఉన్నటువంటి వాళ్ళ మీదకి ఆయుధాలు లేకుండా ఎవరైనా పోతారండి? రామచంద్రమూర్తి దగ్గర ఆయుధాలు ఏమున్నాయి? ఏమీ లేవు. వానర సైన్యం దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. అదే అంటాడు ఎవరు? ఆంజనేయ స్వామి వారు రావణాసుడితో మాట్లాడేటప్పుడు, రావణ నీకున్న ధైర్యం ఏంటో తెలుసునా? వానరాలకు ఆయుధాలు లేవు కదా, వాడు మమ్మల్ని ఎలా జయిస్తారని అనుకుంటున్నారేమో. అప్పుడు ఆంజనేయుడు ఏం చెప్పాడు తెలుసునా? మాకు అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి, గోల్డ్, రెండవది దంతాలు. ఏమండి, దొరికితే గీరతాం, ఇంకా కోపం వస్తే కొరుకుతాం. ఈ రెండు మా ఆయుధాలు, కాబట్టి మాకు ఆ బాధ లేదు. ఇంకోటి ఏంటి? వసతి ఉండాలి కదా. వసతి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? హాయిగా చెట్ల మీద పడుకుంటాం, నేల మీద పడుకుంటాం. మాకు అభిమానం లేదు కనుక ఎక్కడైనా పడుకుంటాం. ఆహారం కావాలంటావు కదా రావణ, మాకు ఆహారం అవసరం లేదు. ఎందుకని? చెట్ల మీద ఉన్న పండుగలు హాయిగా తింటాం. మాకేమైంది? కాబట్టి మాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నాడండి ఎవరు? ఆంజనేయ స్వామి వారు రావణాసుడితో మాట్లాడేటప్పుడు. ఇవన్నీ సుందరకాండలో వస్తాయి. అన్నీ మనం దాటేసుకుంటూ వచ్చాం. పెద్ద ఏనుగుని తెచ్చి చిన్న కుండలో పెట్టమంటే ఎక్కడ పెడతాం చెప్పండి? బొమ్మ ఏనుగుని పెట్టేసి ఇది ఏనుగుని నమ్మించడమే. అంతే ఏడుగుల నుంచి జరుగుతున్న ప్రవచనం కూడా. బొమ్మ ఏనుగుని కుండలో పెడుతున్నాం అంతే. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవాన్ని హనుమ గమనిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, రామచంద్ర, రాక్షసులు కోట్ల సంఖ్యలో ఉన్నాడయ్యా, వాడు కొన్ని కోట్ల సైన్యం, వీరబలంతోనే రావణాసురుడు దిక్పాలకుని జయించాడు, దేవేంద్రుని హింసించాడు అన్నాడు. అంటే ఇప్పుడు రావణాసురుడు ఏం కోల్పోయాడు? మనకు ఒక్కొక్క శత్రువు పెరిగే కొద్దీ మనం ఉండే అవకాశం కలిగిన చోటును కోల్పోతామండి. శత్రువు లేరనుకోండి ఎక్కడైనా ఉంటారు. శత్రువు పెరిగాడు అనుకోండి ఉండడానికి ప్రతి చోట భయం కలుగుతోంది కనుక దేవేంద్రుని హింసించాడు కనుక ఇతనికి దేవలోకం వెళ్ళే అవకాశం లేదు రావణాసురుడు. ఎందుకంటే అక్కడ చోటు లేదు కనుక. వెంటనే రాక్షస వీరుల బలాబలాలు చెప్పగానే అప్పుడు రామచంద్రమూర్తి, విభీషణ, ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, రావణుడు ఎక్కడున్నా సరే అతన్ని సంహరిస్తాను, నిన్ను లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేస్తాను. ఇది ముమ్మాటికి సత్యం అని చెప్పాడు రామచంద్రమూర్తి. ఇంకా లంకలో అడుగు పెట్టలేదు, ఇంకా సాగరం దాడతారో లేదో తెలియదు, ఇంకా యువతలో ఉంటేనే వాడు ఉన్నారు. కానీ రాముడు యొక్క ధైర్యం ఏమిటంటే ఆయన ఇచ్చిన అభయం ఎంత గొప్పదంటే ఆ ప్రతిజ్ఞకి, అభయానికి ఎదుటి వారిలో ఉత్సాహం వస్తుంది, నమ్మకం కలుగుతుంది. నాకు నా రామచంద్రమూర్తి తప్పక తానన్నమాట నెరవేరుస్తాడనేటువంటి భావన కలిగి ఆ భక్తుడికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆనందం కలిగి తీరుతోంది. తప్పకుండా రాముడి మాట ముమ్మాటికి సత్యం అవుతుందనే విషయం లోకంలో సుప్రతిష్ఠితమవుతుంది.
అలాంటి రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేయగానే, రామచంద్ర, నా శక్తి వంచన లేకుండా నేను నీకు సాయం చేస్తాను. విభీషణుడు కూడా మాట ఇచ్చేశాడు. అప్పుడు వెంటనే శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో సముద్రపు నీరు తెప్పించి, విభీషణ, ఇక ఆలస్యం చేయక్కర్లేదు, ఇప్పటికిప్పుడు నేను లంకకు నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను అన్నాడండి రామచంద్రమూర్తి. అంటే రాముడికి ఎంత ప్రేమ, ఎంత దయ, తనను ఆశ్రయించిన వారి మీద ఉండేటువంటి గొప్ప ఆయనకుండే ప్రేమని ఇక్కడ వాల్మీకి చూపించాడు. అక్కడే పట్టాభిషిక్తుడిని చేసేశాడు. ఇక విభీషణుడి సలహా మీదుగా సత్యవ్రతుడైన రామచంద్రమూర్తి సముద్రుణ్ణి దారి ఇవ్వమని వేడుకోవడం కోసం 3 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి దర్భశయ్య మీద పడుకొని ప్రార్థిస్తుండగా సముద్రుడు కనికరించకపోయేటప్పటికీ వెంటనే రాముడిలో మనకి ఒక మాట ఉంటుందండి, యస్య బిభ్యతి దేవాచ్య జాత రోషస్య సంయుగే. మనకి ఫస్ట్ బాలకాండలో 16 గుణాలు అడుగుతాడు కదా వాల్మీకి. అలా అడిగినప్పుడు చిట్ట చివరి గుణం ఏమిటంటే, ఇన్ని గుణాలుండి సరిపోదయ్యా, ఎవరైతే కోపం వస్తే విల్లు పట్టుకొని దేవతల్ని కూడా నిలబెట్టగలిగి ధర్మాన్ని సత్యాన్ని సుప్రతిష్ఠితం చేయగలిగిన మహానుభావుడు ఉన్నాడో ఆయన కథ నాకు చెప్పమని అడిగాడు అక్కడ వాల్మీకి మహర్షుల వారు, నారదుల వారు. యస్య బిభ్యతి దేవాచ్చ జాతవృక్షస్య సంయుగే అని ఒక మాట ఉంటుంది అక్కడ. అంటే కోపం వస్తే విల్లు పట్టుకొని దేవతల్ని కూడా గడగడలాడించగలిగిన వాడు ఎవడు అని. అప్పుడు సముద్రుడు రాముడి యొక్క వేడుకోలుతనాన్ని తక్కువదనంగా భావన చేశాడు కనుక అప్పుడు వెంటనే ఆ రామచంద్రమూర్తి కోదండాన్ని బట్టి నిలబడ్డాడు. నేను చేతగాని వాడిని అనుకుంటున్నాడా ఈ సముద్రుడు? ఈ లోకంలో క్షమాగుణం అవమానాల పాలవుతుందేమో. మన వాళ్ళు అంటారే, మంచితనం కలియుగంలో చేతగానితనం అయిపోతుంది. అతి మంచిగా ఉండేవాడు కూడా కలియుగంలో వాడిదే ఉందండి, ఒట్టి పడుతాయి, వాడి పెద్దగా అంత చురుకైన వాడు కాదండి అంటారు. అంటే వాడి పని వాడు చేసుకునేవాడంటే లోకానికి అంత తేలికే. మా గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, లోకంలో ఎవడయ్యా అల్పంగా చూడబడేవాడంటే ఎవరి జోలి పోకుండా వాడి పని వాడు చేసుకునేవాడంటే లోకంలో ప్రతి వాడికి అవసరనట. ఎందుకంటే వాడి పని వాడు చేసుకుని లోకం మీదకి రాడు కదా. అందుకని ప్రతి వాడు వాడిని ఒత్తి చూడాలని ఉంటాడట. చూడండి, అమ్మగారులు ఉంటారు కదా, గట్టి గట్టి కాయలన్నీ కూరలోకి వెళ్ళిపోతాయి, మెత్తటి కాయలు మాత్రం ఆ బుట్టలో గంపలో ఉండిపోతాయి. అవి మళ్ళీ వాడి ఇంటికి తీసుకెళ్లాల్సిందే. పైగా మెత్తగా ఉన్నదాన్ని మళ్ళీ ఒత్తి చూస్తారు. ఈ అమ్మగారు ఒత్తి అవతల పడేస్తుంది, ఆ అమ్మగారు ఒత్తి అవతల పడేస్తుంది, అవి ఒత్తి చివరికి గంపలోనే ఉండిపోతాయి. అందుకని మెత్తగా ఉన్న శుతి మెత్తగా వత్త బుద్ధవును కదా అని ఒక మాట లోకంలో సామెతగా వచ్చేసింది. అందుకని అతి మెత్తగా ఉండడం కూడా ప్రమాదమే రాముడు చెప్తున్నాడు. ఇలాగ ప్రతిదానికి ప్రతి వాడి దగ్గర తల ఉంచుకుని ఉండవలసిన అవసరం లేదు. మనలో తప్పు లేనప్పుడు మనం ఎందుకని తల ఉంచుకుంటాలి? ధైర్యంగా సత్యాన్ని పట్టుకున్నప్పుడు, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు అది సముద్రుడైనా సరే ఎదిరించి నిలబడాల్సిందే. అప్పుడు రాముడు అంటాడు, దుష్టుణ్ణి పొగడ్తలకోడుని గౌరవించినట్టుగా శాంతుణ్ణి సహనశీలుణ్ణి మంచి మాట్లాడేవాడిని ఈ మూర్ఖులు గౌరవించరు అన్నాడు. మంచి చెప్తే ప్రతి వాడికి విరోధమే. అందువల్ల నేనేంటో ఇతడికి చూపిస్తానని సముద్రం పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి ఉద్యుక్తులయ్యాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు సముద్రం అల్లకల్లోలమై లోకాలన్నీ అతలాకుతలమవుతుండగా, పర్వతాలు గజగజలాడుతుండగా, చుక్కలు రాలిపడుతుండగా, సూర్యుడు చంద్రుడు మాయమైపోతుండగా మేరు పర్వతం పైన సూర్యుడిలా సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ రామచంద్ర, నేను సముద్రుడు, నన్నెవ్వరూ దాటకూడదు, ఇది నా ప్రకృతి. నన్ను ఆశ్రయించుకున్న జలజంతువులకు ఏ హాని కలగకుండా గనక మీకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వాటికి అపకారం కలగకూడదు సుమా అన్నాడు. అప్పుడు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయమంటావు అని అడిగాడు రాముడు. అప్పుడు సముద్రుడు చెప్పాడు, శ్రీరామ, ఈ ఉత్తరం వైపున ద్రోణకుల్యము అనే చోట కొంతమంది రాక్షసులు ధన్యులు నా నీళ్లు పట్టుకు తాగేస్తున్నారు. నీ బ్రహ్మాస్త్రాన్ని వాడి మీదకు వదిలి పుణ్యం కట్టుకో. ఇందుకోసమే నేను ఇంత కష్టపెట్టాల్సి వచ్చిందనగానే వెంటనే స్వామి వారు ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు. అప్పుడు సముద్రుడు మాట్లాడాడు, శ్రీరామ, మీ సైన్యంలో నలుడు అనే ఒక వానర వీరుడు ఉన్నాడు. ఆయన విశ్వకర్మ కుమారుడు, తండ్రి వల్ల ఎన్నో వరాలు పొందినవాడు. ఆయన నా మీద వంతెన కట్టడానికి అర్హత సంపాదించుకున్నవాడు. కాబట్టి అతన్ని వినియోగించుకొని మీరు ఈ కార్యాన్ని సఫలం చేసుకోండి అన్నాడు సముద్రుడు. వానరులో ఉత్సాహం పెళ్ళుమీకగా చకచక రాళ్ళు అందిస్తుండగా, నరుడు సముద్రంపై సేతువు నిర్మిస్తుండగా, ఆహా ఎంత గొప్పగా ఉంది వంతెన, సముద్రానికి ఓ పాపిటిలాగా ఉంది కదా. ఆడవాళ్ళు ఈ వైపుకి తమ యొక్క ఏది
ఆ శిరోజాన్ని ఇలా ఇలా అనేసి మధ్యలో ఒక దారిలాగా పాపడి తీస్తారు. ఆ పాపడిలోనే మనకి ఏది కాడి రంధ్రంలో నుంచి నీళ్లు పోయిస్తారు వివాహ సమయంలో. అవి చాలా అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఇది భూమి అయితే ఈ ఇలాగ పాపడి తీయడం అంటే దున్నడం అనమాట, నాగలితో దున్నడం. అలాగా అక్కడ నీళ్లు పడ్డాయంటే అర్థం ఏంటంటే ఇక్కడ విత్తనం నాటడానికి సిద్ధంగా ఉంది ఈ భూమి అని అర్థం. అంటే ఈ కన్య సంతానవంతురాలు కావడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికే ఇప్పుడు పాపలు అంటే చూసుకోవాల్సిందే ఎంతమందికి ఉన్నాయో మరి. కాబట్టి ఆ రోజులు అలా ఉండడంలో ఒక అర్థం ఉంది అక్కడ. కాబట్టి ఈవిడ బీజం వేయడానికి సిద్ధంగా ఉన్న తల్లి అని ఆవిడ అప్పగించడం అనేటువంటిది మన పూర్వీకులు చేశారు. ఈవిడే సంతానవంతురాలు కాగలదు సుమా అని చెప్పడానికి. అలా సముద్రుడికి పాపడి పెట్టినట్టుగా ఉండట. అయితే మనకి ఈ సముద్ర సమయంలో మనకి వినపడే మంచి కథ ఏమిటంటే అక్కడ అందరూ రామనామం రాస్తూ ఆ రాళ్ళు అందించేస్తున్నారు. వెంటనే వీళ్ళు వేస్తున్న రాళ్ళన్నీ తేలుతూ ఉంటే రాముడికి అనిపించిందట, నా నామం ఇంత గొప్పగా ఉందా, నా నామం ఇంత రాళ్ళని కూడా తేలగలిగేట్టుగా చేయగలిగినది నా నామమా అని రాముడికే ఆశ్చర్యం కలిగి రాముడు ఒక రాయిని తీసుకొని దాని మీద రామ అని రాసి నీడలో వదిలేశాడు. ఆ రాయి నీడలో మునిగిపోయింది. అయ్యయ్యో నేను వేస్తే మునిగిందేమిటి అని ఆయన ఈ విషయం ఎవరు చూడలేదు కదా అని అటు ఇటు చూస్తుంటే మన హనుమ చూశాడట. వెంటనే రాముడు నవ్వుకున్నాడట. హనుమ వచ్చి రాముడి పాదాల మీద రాని ఈ రోజున ఎంత సత్యం చెప్పావు రామచంద్ర అన్నాడట. ఏమిటా సత్యం అని అడిగాడట రామయ్య. ఏం లేదు రామా, నీ నామం రాస్తే రాడు తేలతాయి, నీ చేతిలో నుండి జార విడవబడితే వాడి జీవితం అనే సంసారంలో మునిగిపోతాడు కనుక నీ చెయ్యి విడిచిన వాడు మునిగితాడు, నీ నామం చెప్పిన వాడు తేలతాడు. అందుకని నీ నామము గొప్పదే, నీ చెయ్యిని పట్టుకోవడం గొప్పదే. పడితే నీలాంటి వాడు చెయ్యి పట్టాలి, పలికితే నీలాంటి వాడి నామం పలకాలి. నిన్ను విడిచిన నాడు పోనీ నువ్వు విడిచిన నాడు నీ నామం పలకని నాడు అది కదా మానవులు సంసార సాగరంలో కొట్టుకుపోవడం అంటే అని హనుమ అనగానే అప్పుడు ఆ తత్వం తెలిసిన వాడిలాగా రామచంద్రమూర్తి అతను ఆశీర్వదించాడని ఒక కథ మనకి కర్ణాకర్ణిగా వినపడుతోంది. ఇంకో కథ ఏమిటి, ఉడత సాయం. అక్కడ ఇంతమంది వానరులు కలిసి సేతువుని నిర్మాణం చేస్తూ ఉంటే నేనేం చేయగలనా రామకార్యంలో అని అనుకున్న ఉడత అక్కడ అప్పటికప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళి తన ఒళ్ళుని అలా అలా తడుపుకొని మళ్ళీ ఇసుకలోకి వచ్చి ఇలా ఇలా పొర్లి కొంత ఇసుకని ఆ రేణువులన్నింటినీ కూడా ఆ వెంట్రుకల లోపల నింపుకొని అంత రాళ్ళ మధ్యలోకి తన దేహాన్ని అలా పరిగెత్తించుకుంటూ వెళ్ళి ఇలా మళ్ళీ దులిపేసేసుకొని మళ్ళీ సముద్రంలో మునిగి మళ్ళీ ఇసుకని కొంత వెంట్రుకల్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళి రాళ్ళ మీద పడేస్తుంటే దాని సేవకు ముగ్ధుడైన రామచంద్రమూర్తి ఈ సాయం ఉడత సాయంగా లోకంలో నిలబడుగాక. కాబట్టి రామకార్యంలో ఎవరు చేసే సాయం వారిది. అందరూ ప్రసాదాలు పెట్టక్కర్లే, అందరూ పెడితే తినద్దండి మేమైనా కానీ, వాడు పెడితేనే తినలేకపోతున్నాం, ఒక్కడు పెడితే మీ అందరూ పెడితే బొత్తపడుతుందా. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, అమ్మా పెట్టేవాడు పెడతారు, చేసేవాడు చేస్తారు, వినేవాడు వినండి. ఆ వినడం కూడా ఉడత సాయమే. కాబట్టి ఆ ఉడత ఎలాగైతే రామకార్యంలో చేసిందో రాముడి పట్ల మీరు చేసే ఏ కించిత్ కార్యమైనా కానీ మిమ్మల్ని ఉద్ధరించి తీరుతుంది అని మనకు సేతువు దగ్గర అనేకమైన కథలు మనకు వినపడతాయి రామాయణంలో. అటువంటి రామచంద్రమూర్తి చక్కగా వానరులందరూ కలవగా సేతువు నిర్మాణం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు రావణాసురుడు పంపినటువంటి శార్దూలుడు అనేటువంటి ఒక గూఢచారి రావణాసురుడితో, రాక్షస రాజా ఇదిగో నువ్వు మమ్మల్ని పంపించావు కదా, అక్కడ ఏం జరుగుతుందో చూడమన్నావు కదా, అక్కడ వాళ్ళు ఏం చేశారో చెప్తున్నారు విను అంటే రావణాసురుడు గూఢచారులు పంపాడు. అసలు అక్కడ వాళ్ళు ఈ వారధి దాటడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు ఎంత దాకా వచ్చారు, వాళ్ళ ప్రయాణం ఏమిటి అని కొంతమందిని పంపించాడు. వాళ్ళలో శార్దూలుడు అనేవాడు చెప్పాడు, రాక్షస రాజా సముద్రం ఉందా, సముద్రం పక్కన ఇంకో సముద్రం పుట్టింది నీకు తెలుసునా, ఆ సముద్రమే వానర సైన్యం. దాటడానికి 100 యోజనాల సముద్రం ఎంత దీర్ఘంగా కనిపిస్తుందో అంతమంది సైన్యం అవతల ఉన్నారు, నిన్ను చంపడానికి వాడు ఉత్సాహంగా ఉన్నారు అనగానే ఈ రావణాసురుడు వాడి మాటలకి మండిపడి శివుడు అనే ఇంకో గూఢచారిని పంపించాడు. ఒరే వీడు రాజుకి హితం చెప్పడం లేదురా. ఏమండి లోకంలో మనకి హితం చెప్పేవాడు దొరకడం కఠినంగానే ఉంటాయి వారి మాటలు, కానీ వినడానికి ముందు మనం సిద్ధంగా ఉండాలిగా.
ఆ వినడానికి సిద్ధం లేనివాడు ఏం చేస్తాడు? వాడికి హితం చెప్పేలాగా మాట్లాడే వాడిని పంపిస్తాడు. శుకుడు అనేవాడిని పంపించాడు. అప్పుడు వెంటనే వాడితో ఏం చెప్పాడు? రే, ఎలాగైనా ముందు ఆ సైన్యంలో సుగ్రీవుడు చాలా గొప్పవాడు. ఆయన్ని మన వైపు తిప్పుకోగలిగితే మనం ఈ రాముడికి వల్ల జరిగేటువంటి యుద్ధంలో సగం గెలిచినట్టే. చూడండి, యుద్ధరంగంలో ఎన్ని నీతులు ఉంటాయి. వాస్తవానికి మహాభారతంలో యుద్ధం కంటే రామాయణంలో యుద్ధం చాలా బాగుంటుంది. మనం ఏమనుకుంటామంటే యుద్ధం అంటే మహాభారతంలో జరిగిన యుద్ధమే యుద్ధం అనుకుంటాం. కానీ రావణాసురుడు రాముడికి మధ్య జరిగిన యుద్ధం, అక్కడ జరిగినటువంటి ధర్మాధర్మాల యొక్క నిరూపణ, ఒక్కొక్కళ్ళ మెదడులో చొరబడినటువంటి విషయాలు చాలా బాగుంటాయి యుద్ధకాండం. వెంటనే అతను ఏమన్నాడు? శుకుడు సుగ్రీవుణ్ణి మన వైపు తిప్పుకోవాలి. సుగ్రీవుణ్ణి కనుక ప్రలోభ పెడితే ఇక మనకు సగం కార్యం పూర్తయినట్టే. ఆ పని మీద వెళ్ళాలి అని పంపగా వాడు వచ్చి ఆకాశంలో నుంచొని రావణాసురుడు చెప్పినటువంటి ఆ సందేశాన్ని వీళ్ళందరూ వింటూ ఉండగా వానరులందరి మధ్యలో నిలబడి, అబ్బాయి సుగ్రీవా, మా వాడు రావణాసురుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు నీకు, దసరా ఆఫర్. కాబట్టి తొందరగా అందుకో, నువ్వు వచ్చే మాలో చేరుకో అన్నట్టుగా. అంటే ఈ చిన్న చిన్న వానరులందరూ కూడా ఎగిరి అక్కడ నిలబడి మాట్లాడేవాడు కిందికి రాగి పిడిగు తిరుగుతూనే మొదలెట్టాడు. అంటే వీడి యొక్క శక్తి ఎంతటిదంటే ఒక్కోసారి ఏమంటారండి, హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు కదా, అలాగే వానరుల దగ్గరికి వీడేదో పెద్ద సందేశం ఇస్తున్నవాడు మాదిరిగా ఇలా మాట్లాడేటప్పటికీ వాడిని గుర్తేయడంతో వాడు అన్నాడు, బాబోయ్ మీకు ధర్మం చెప్తున్నాను, దూతను చంపకూడదు, నన్ను వదిలేయండి అని వాడు పారిపోతూ ఉంటే వానరులు బంధించి వాడిని ఇక్కడే అడ్డుపెట్టేసుకున్నారు. ఇక విభీషణుడు ఆయన మిత్రులు కలిసి దక్షిణ వైపున వారధికి కాపలాగా వెళ్ళిపోతే వానర సైన్యం వారధి మీదుగా ప్రయాణించి సముద్రాన్ని దాటేసింది. అప్పుడు రాముడు వ్యూహాలు పన్నుతున్న సంబంధంలో అక్కడ రాముడు సైన్యంలో ఎవరెవరు ఏ పాత్ర వహించాలో చెప్తున్నాడు. ఇదిగో అంగదుడు ఉన్నాడే, ఈ అంగదుడు నీనుడితో కలిసి సైన్యానికి గుండెకాయగా నిలబడాలి. వృషభుడు ఉన్నాడే, ఈయన దక్షిణ భాగంలో నిలబడాలి. గంధమాధుడు ఉన్నాడే, ఆయన ఎడం వైపున ఉండాలి. తర్వాత నేను అంటే రామచంద్రమూర్తి, అలాగే లక్ష్మణుడు, మేము ముందు నడుస్తూ ఉంటాం. జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి, వీడు సైన్యం మధ్యలో ఒక కడుపు భాగం ఎలా ఉంటుందో మానవుడికి మధ్య భాగంలో అలా వీళ్ళు ఉంటారు. ఇక సుగ్రీవుడు మిగిలిన వీరులతో జగన భాగం లాగా రక్షిస్తూ ఉంటాడు. ఇది నా యొక్క యుద్ధతంత్రము అని చెప్పాడు. ఇక్కడ రాముడు ఏం చెప్పాడండి? నేను ముందు నడుస్తూ ఉంటాను అన్నాడు. అంటే రాముడి భావన ఏమిటి? అయా మీరందరూ నా కార్యానికి సహాయంగా వస్తున్నారు కనుక యుద్ధంలో ప్రతి నాయకుడిగా ఉండేవాడు ముందు బాణాలు కానీ యుద్ధం కానీ వాడు ప్రయోగం చేసేటప్పుడు ముందు బాణాలు నన్ను తాకాలి. ముందు నేనేమైనా అయితేనే నా సైన్యానికి ఏదైనా కావాలి. అంతేగాని నా తమ్ముడు నేను ఇరువురు ఉంటాను, ఆఖరికి నా తమ్ముడి రక్షణ కూడా నేను వహిస్తాను. నా బాణాలేమైనా ముందు నా దేహాన్ని తగిలిన తరువాత లక్ష్మణుడు, ఆ తర్వాత సైన్యం. కానీ రావణాసురుడు వాడు తమ్ముడు తెచ్చిన బయటికిరాడు, కొడుకు తెచ్చినా బయటికిరాడు. ఆఖరికి అందరూ అయిపోయారు, ఇంకా పంపడానికి ఎవడు లేడుకున్నప్పుడు తీరిగ్గా వస్తాడు రథం వేసుకొని, నేను ఒక్కడిని మిగిలాను అన్నట్టు లంకలో నుంచి. అంటే రావణాసురుడు బుద్ధి ఎలాంటిది, రాముడి యొక్క ఆయన దృష్టి ఎలాంటిది అనేది మనకు చక్కగా చూపిస్తున్నారు అన్నమాట. అప్పుడు శివుడు రావణాసురుడి దగ్గరికి వీళ్ళందరినీ కూడా వచ్చిన తర్వాత, స్వామి ఇదిగో నేను చెప్తున్నాను వినండి, ఇక్కడ చాలా మంది వాళ్ళు పరివేష్టితులై ఉన్నారు. వీళ్ళందరితో పాటుగా నేను చూసింది ఏమిటంటే ఆ వానరులు చేసేటువంటి విజయఘోషకి అసలు మన గుండెలు బ్రద్దలవుతాయా అన్నంత ఉత్సాహంతో ఉన్నారు. వానర సైన్యానికి మన సైన్యానికి అసలు పోలికే కుదరడం లేదు. అది భూమి పట్టనంత ఉందండి ఆయన సైన్యం అని శ్రీరాముణ్ణి శరణ వేయడం తప్ప మనకి ఇంకో మార్గం లేదన్నాడు ఈ శివుడు అనేవాడు. ఇదే మాట శార్దూలుడు చెప్తే వినలేదు. ఇక శుకుడు ఏం చేశాడు, వాడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మాటే మన ముందర ఉన్న ఒకే ఒక కార్యం ఏమిటంటే సీతను సమర్పించడమా లేక యుద్ధం చేయడమా, ఈ రెండు తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక అవకాశం లేదు. రావణాసురుడు ఆ మాట లక్ష్య పెట్టకుండా ఇంకా వివరాలు సేకరించమని, ఈసారి యుద్ధతంత్రాలు తెలుసుకోమని సుఖ సారణుడు అనేవాడు వాడిద్దరిని పంపించాడు. వాడేం చేశాడు, వానర రూపాలు ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు, వెళ్ళిన వాళ్ళు వానర సైన్యంలాగా వాళ్ళు తోకలు పెట్టుకున్నారు, వాళ్ళు మూతులు పెట్టుకున్నారు,
వాళ్ళలో కలిసిపోయారు. అయితే అక్కడ వీళ్ళ రూపాలు తెలిసిన వాడు అక్కడ ఉన్నాడు, విభీషణుడు. ఆయన ఏం చేశాడు, ఈ వచ్చిన వాడిని కలిపెట్టేసి రాముడికి అప్పగించేశాడు. అప్పుడు రామచంద్రమూర్తి అన్నాడు, అబ్బాయి మీరు ఇంత వేషం వేసి ఇక్కడ చొరబడి అసలు ఎందుకోసం వచ్చారు? భయం లేదు, మా వాళ్ళు ఏం చేయరు, నేనున్నాను కదా, స్వేచ్ఛగా అడగండి. కానీ మీ ప్రభువుకు ఒక మాట మీరు చెప్పాలి. మీ ప్రభువు క్షేమాన్ని మీరు ఆలోచించేవారైతే ఒక మాట చెప్పాలి. ఏ బలం చూసుకొని సీతాదేవిని అపహరించి తెచ్చాడో ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే వాడు యుద్ధానికి రమ్మనండి. ఇది నేను చెప్తున్న మాటగా రావణాసురుడితో చెప్పండి అని పంపించేశాడు. ఈ శుభశాలను ఇద్దరు వచ్చి సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించండి స్వామి, అంతకంటే ఇంకొక మార్గం లేదని చెప్తే ఇక వాళ్ళ పైన చిరచిరలాడిపోయి అసలు వాళ్ళ సైన్యం ఏమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు చెప్పారు, స్వామి వాళ్ళ సైన్యంలో నీలుడున్నాడు, అంగదుడున్నాడు, విశేషించి మన లంకని కొంపగా నిప్పెట్టిన హనుమంతుడున్నాడు, నలుడున్నాడు, కుముదుడున్నాడు, కపిలుడున్నాడు, రంభుడున్నాడు, శరభుడున్నాడు, కనసుడున్నాడు, వినతుడున్నాడు, క్రోధనుడున్నాడు, రవయుడున్నాడు. వీళ్ళు వానర వీరుల్లో ప్రముఖుడు. ఇక రక్ష సైన్యంలో జాంబవంతుడున్నాడు. ఇంకా హరుడు, ధూమ్రుడు, దమ్ముడు, సన్నాదుడు, గ్రదనుడు, బ్రహ్మాది మొదలైన మహావీరులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ యముణ్ణి సైతం లెక్క చేయని బలం కలిగిన వాడు. వీళ్ళు ఒక్కొక్కరు 4 కోరలు కలిగిన సింహం ఎంత భయంకరంగా యుద్ధం చేస్తోందో అంత యుద్ధాన్ని చేయగలిగిన సమర్థులు. వానర వీరుల్లో ఒక్కొక్కడి ఆధీనంలో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక్కొక్కడి పేరు, ఆ ఒక్కొక్కడి ఆధీనంలో 10 కోట్ల సైన్యం ఉంది మహాదేవ. ఇది రాముడికి ఉన్నటువంటి వానర సైన్యం అని లెక్క చెప్పేశారు. ఇప్పుడు రావణుడు అంటున్నాడు, రావణ సీతాదేవిని అప్పగించమని వీళ్ళందరూ చెప్తున్నా వెళ్ళేనే, ఇంకొంతమందిని పంపించిన వాళ్ళు ఇదే మాట చెప్పారు, యుద్ధానికి సిద్ధం కావాల్సిందే లేదా సీతని చేయాల్సిందే. అప్పుడు విద్యుజ్జిహ్వుడు అనేవాడు పిలిచి, నేను సీతాదేవితో మాట్లాడుతూ ఉంటాను, అప్పుడు నువ్వు శ్రీరాముడి తలని కృత్రిమంగా సృష్టించి దానితో పాటుగా రాముడు ధరించే ధనుర్బాణాలు కూడా తీసుకురా, నేను ఇప్పుడు అశోకవనానికి వెడుతున్నానని ఓ మాట చెప్పి ఈ విద్యుజ్జిహ్వుడు అనే వాడితో ఓ మంత్రాంగం చేశాడు రావణాసుడు. అప్పుడు సీత దగ్గరికి వెళ్ళి, సీత ఏ భర్త కోసం నువ్వు ఇంతగా తపన పడుతున్నావో, ఏ రాముడి కోసం నువ్వు ఇంతగా తపిస్తున్నావో అటువంటి రామచంద్రమూర్తి ఇంతవాడు అంతవాడని తెగ ప్రగల్భాలు పలికావు కదా, చూడు ఇప్పుడేమైందో. నీ భర్త చనిపోయాడు, ఇప్పటికైనా మనస్సు మార్చుకొని నన్ను భర్తగా స్వీకరించడానికి ఒప్పుకుంటావా లేదా అని తను అనుకున్న పథకం ప్రకారంగా రాముడి తల తెప్పించాడు, ధనుర్బాణాలు తెప్పించాడు, సీతాదేవికి చూపించాడు. అప్పుడు పాప సీతాదేవి మెల్లగా తలెత్తి ఆవిడ నిజమేననుకుని గుండాగినంత పనైంది సీతమ్మ. కన్నీరుగా విలపిస్తూ ఆ ధనుర్బాణాలు, ఆ కళ్ళు, ఆ రంగు, ఆ ముఖము ఇవన్నీ శ్రీరాముడివే, సందేహం లేదు, జుట్టు అలాగే ఉంది, అదిగో చూడమని అని అంటూనే బోర్ను విలపిస్తూ కూలిపోయింది సీతమ్మ తల్లి. ఆ శిరస్సుని చేతిలోకి తీసుకొని, శ్రీరామ నన్ను అనాథన చేసి వెళ్ళిపోయావా, అసలే దుఃఖంలో ఉన్న నాకు ఇంతటి దుఃఖం వచ్చి పడింది, అయ్యో నా కోసం చివరికి నువ్వులా అయిపోయావా, నేను నీ సాధర్మచారిని కదా, అగ్ని సాక్షిగా వివాహం చేసుకొని విడిచివేయాలని ప్రమాణం చేశావే, పెళ్లి నాటి ప్రమాణాన్ని విడిచిపెట్టి ఎలా ఒంటరిగా వెళ్ళావు రామచంద్ర అని ఆవిడ దుఃఖపడుతుంటే వెంటనే రావణుడిని ఉద్దేశించి ఒక మాట, రావణ గొప్ప ఘనకార్యం చేశావులే, రాముడిని చంపి ఏదో గొప్ప పని చేసిన వాడు అనుకుంటున్నావే, నన్ను కూడా చంపి నా శరీరాన్ని శ్రీరాముడి శరీరం పైన పారవేసి పుణ్యం కట్టుకో అంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్న సమయంలో ఇందులో ఏదో వార్త రావడంతో రావణాసురుడు వెళ్ళిపోయాడు. అతడితో పాటే రాముడి తల, ధనుర్బాణాలు కూడా మాయమైపోయాయి. ఆ సమయంలో శోకంతో ముచ్చిపోయిన సీతాదేవికి స్వాంతన వాక్యాలు పలుకుతోంది సరమ అనేటువంటి రాక్షస స్త్రీ. సీత దిగులు పడకు, నువ్వు చూచిందంతా రావణాసురుడి మాయ, వాస్తవం ఎంత మాత్రం కాదు. అవిగో ఇంత వేలు గడిగింకారాలు హేషాలు మిన్ను పెడుతుండగా